లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పవనుడా ఇన్నాళ్ళు ఎక్కడున్నావయ్యా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈయన వచ్చిన తర్వాత రాజకీయ రూపురేఖలే మారిపోయినాయి. ఇదేదో నేను అతిశయోక్తిగా లేకపోతే ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదండి. ప్రజలు ఏమనుకుంటున్నారు అనే వాస్తవాన్ని తెలియజేయటం కోసమే చేస్తున్నా. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆయన తీసుకున్న శాఖలు కావచ్చు, ప్రధానంగా ఈ అటవీ శాఖ, అలాగే గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ, ఈ శాఖలన్నిటిలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే బాగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. గొప్ప గొప్ప మహానాయకులు పరిపాలించినప్పటికీ కూడా కారణాలు ఏదైనా కావచ్చు, కానీ మరి కొంతమంది కొన్ని ప్రాంతాలు ఎంత దారుణాతి దారుణంగా వెనకబడిపోయినాయి అంటే ఆధునిక సమాజానికి చాలా దూరంగా. ఇవాళ టెక్నాలజీ అంతా పెరిగి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో డెవలప్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇంకా రోడ్లు, నీళ్లు ఇలాంటి మౌలిక సదుపాయాలు కూడా నోచుకొని కొన్ని ప్రాంతాలు ఉన్నాయంటే ఆ ప్రాంతాలు ఎంత నిర్లక్ష్యానికి గురయ్యాయని అర్థం చేసుకోవచ్చు. సరే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రో లేకపోతే ఆ శాఖకు సంబంధించిన మంత్రో దాన్ని నిర్లక్ష్యం చేశారు అనుకుంటే కనీసం అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేశారు? ఒక ఎమ్మెల్యే అనేవాడు నియోజకవర్గానికి ఉంటాడు, అలాగే ఒక 7 నియోజకవర్గాలకి పార్లమెంటరీ క్యాండిడేట్ ఒక ఎంపీ ఉంటాడు. కనీసం ఆ ఎంపీ ఎమ్మెల్యేలన్నా పట్టించుకోవాలిగా, ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం కదా వాళ్ళ యొక్క బాధ్యత. మరి అటువంటిది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గడిచాయి? ఎంతమంది ఎమ్మెల్యేలుగా చేశారు, ఎంతమంది మంత్రులుగా చేశారు, కానీ ఆయా ప్రాంతాలు ఎందుకని అభివృద్ధి చెందలేదు అని అంటే కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ అనేది అంటే చిత్తశుద్ధి లోపం వలన ఆ ప్రాంతాలన్నీ కూడా ఇలాగే మిగిలిపోయినాయి. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో, అది కూడా ప్రజలు ఈయనకు అధికారం ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి చూడండి చాలా వరకు కూడా ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోయినాయి. డోలీలు, ఎప్పటి నుంచో డోలీలు తీసుకెళ్లే సంస్కృతి, గర్భిణీ స్త్రీలకి ఎమర్జెన్సీ కింద హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటే సరైన దారులు లేవు, వైద్య సదుపాయాలు లేవు, అసలు నడుస్తానికి దారే లేకపోతే అంబులెన్సులు రావాలన్నా ఎలా వస్తాయి? ఆసుపత్రులు ఏ విధంగా ఉంటాయి? సో అటువంటి చోట రోడ్లు వేయటం కావచ్చు, ఆ డోలీ సంస్కృతికి స్వస్తి చెప్పి ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే చాలామందికి త్రాగడానికి నీరు లేదు. మరి అటువంటి గిరిజన సోదరులు కొన్ని దశాబ్దాలుగా మరి నిర్లక్ష్యానికి గురైనప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నాకు పార్టీ కాదు, పదవులు కాదు ముఖ్యం, ప్రజలే ముఖ్యం. నిన్ననే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఒక మాట చెప్పారు కదా, ఏదో ఇచ్చి పడేసే నక్షత్రం అది ఇది, దానికి చెప్పారు ఆయన, సేవ చేయటమే నా యొక్క నక్షత్రం అని చెప్పేశాను. అంతకంటే అద్భుతమైన మాట ఇంకోటి ఉంటుందా? సో నా ప్రేమే రాశో ఏదో చెప్తా, సేవ చేయటమే నా యొక్క నక్షత్రం అని చెప్పేసి అన్నారు. అది మాట కాదు, చేతల రూపంలో చూపిస్తున్నారు. అంతెందుకు, మార్చి 14వ తేదీ ఏమిటండి ఆ రోజు? జనసేన పార్టీకి స్పెషాలిటీ ఏంటి? పార్టీ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఏ మండలానికి ఆ మండలంలో వాళ్ళ యొక్క పార్టీ కేడరు నాయకులు సెలబ్రేట్ చేయండి అని చెప్పేసి ఆయన మాత్రం ఎక్కడికి వెళ్ళాడు? గిరిజన సోదరుల నివాసం ఉండే ప్రాంతానికి వెళ్ళి అక్కడ వారికి నీటి సదుపాయం అందజేయడానికి, అక్కడ రోడ్లకు సంబంధించి గిరిజన సోదరులు ఎలాంటి స్వాగతం పలికారో చూడండి. చక్కగా వాళ్ళు నృత్యాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క సంస్కృతిని ప్రతిబింబించేలాగా పవన్ కళ్యాణ్ అక్కడికి రాగానే ఆయనకు ఆహ్వానం పలుకుతూ ఎటువంటి హడావుడి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా అక్కడికి వాళ్ళతో మమేకమవటం, వాళ్ళ సమస్యలు, పిల్లలకి బ్యాగులు, ఇవన్నీ కూడా మరి గతంలో ఏ నాయకుడిని చూడలేదు కదా. ఇప్పుడు అనుకుంటా ఉంటారు ప్రజలందరూ కూడా. పిఠాపురం లాంటి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే ప్రతి నియోజకవర్గం కూడా వాళ్ళు ఎలా భావిస్తున్నారు, మేము మిస్ అయిపోయాం పవన్ కళ్యాణ్ గారిని అనే తరహాలో. ఆఫ్కోర్స్ ఆయన ఒక డిప్యూటీ సీఎంగా రాష్ట్రం మొత్తం కూడా ఆయన తిరుగుతూ ఉంటారు, అది వేరే విషయం. కానీ ఆ ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ ప్రజలు ఎంత గర్వంగా చెప్పుకుంటారు, మేము పవన్ కళ్యాణ్ గారి తాలూకా
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి అవన్నీ ఎలా వస్తాయి? ఆ యొక్క చేతలు, ఆ కమిట్మెంట్లు, ప్రజల పక్షాన నాకు నిరంతరం ప్రజలే ముఖ్యం, పదవులు డబ్బు ఇవేవి శాశ్వతం కాదు, నాకు సంతృప్తిని ఇవ్వలేదు అని చెప్పేసి పదే 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 పలు సందర్భాల్లో చెప్పడమే కాకుండా దానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఆయన చేష్టలు కనపడతా ఉన్నాయి. ఇంకా ఆయన అంటే అసూయ ద్వేషాలతో కొంతమంది మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఏమనాలి? తాజాగా చూసాం కదా, ముమ్మడివరం మండలంలో అదేదో గ్రామం, ఓ పాస్టర్ కూడా, ఆ పాస్టర్ అన్న విజ్ఞత కూడా మర్చిపోయి సనాతన ధర్మం అంటే ముక్కలు ముక్కలుగా చేరి, ఎందుకని? ఈ రకంగా సేవ చేస్తున్నందుకు ప్రజలకి. ఎవరికి ఏ అవసరం ఉన్నా వాళ్ళు అన్నా అని అడక్కముందు ఈయన వెళ్ళి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తున్నందుక దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను సైతం ఆయన ఎక్కడా కూడా వాటిని మరి ప్రక్కన పెట్టకుండా ఇమ్మీడియట్గా వెళ్ళటం, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చూసుకోవడం, ఇవన్నీ చేస్తున్నాను. పైగా అతనికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి సెంట్రల్లోని ఇంటెలిజెన్సే చెప్పింది, అయినా సరే లెక్క చేయట్లా. చూడండి, ఆయన చక్కగా మన తెలుగుదనం ఉట్టిపడేలాగా ఆయన డ్రెస్సింగు, తలకి బాగా చుట్టుకోవటం, అక్కడికి వెళ్ళటం, ఆ గిరిజన సోదరులతో కలిసి ఉండటం, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించడం, ఇది కదా నాయకుల్లో ఉన్నటువంటి లక్షణాలంటే. ఇటువంటి నాయకుడిని కదా ప్రజలు కోరుకుంటుంది. ఆయన కులం ఏంటి, ఆయన పార్టీ ఏంటి, ఆయన మతం ఏంటి, అవి కాదు కదా మనకు కావాల్సింది. నిరంతరం పవన్ కళ్యాణ్ అనగానే ఆయన సనాతన ధర్మం అంట, ఆయన వైఫ్ క్రిస్టియన్ను, ఆయన ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆయన సినిమాలు చేస్తాడు, ఆయనకి ఆదాయం అదే, ఆయన వృత్తి అది. బాబా పగిలేలాగా చెప్పాడుగా నిన్న సమాధానం చాలామందికి. ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, మరి వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా మూసేసుకొని వస్తున్నారు రాజకీయాల్లోకి. వ్యాపారాలు నడుస్తూనే ఉన్నాయిగా, వాళ్ళు మాత్రం వ్యాపారాలు చేసుకోవచ్చు, ఈయన మాత్రం సినిమాలు చేయకూడదు. పైగా సినిమాలు చేస్తున్నాడనే వంకతో ఆయన ఏమైనా ప్రజలకు దూరంగా ఉంటున్నారా? నిరంతరం అక్కడ తిరుగుతా తనకి ఆరోగ్యం అప్పుడప్పుడు సహకరించకపోయినా ఓ పూట రెస్ట్ తీసుకుంటున్నారు. మరలా ఎట్టి పరిస్థితుల్లో నేను అక్కడ ఆ పని చేయాలి. మీకు గుర్తుండే ఉంటుంది, మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు, సింగపూర్లో అక్కడ ప్రమాదానికి గురైనప్పుడు అయినా కానీ ముందు ఇచ్చిన కమిట్మెంట్, అక్కడ ప్రజలకు నేను వెళ్ళి ఆ కార్యక్రమానికి హాజరవుతానని అక్కడికి వెళ్ళి మరి ఆ తదుపరి కొడుకు దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడైనా చూశారండి ఇటువంటి నాయకుడిని? నేనేదో పొగుడుతున్నాను కదా, ఇవన్నీ వాస్తవాలు కాదా? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గుండెల మీద చేసుకొని చెప్పండి, ఇవన్నీ వాస్తవాలా కాదా అని. ఇటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ కాకుండా వేరే ఇంకో పేరు చెప్పండి ఇన్ని దశాబ్దాల చరిత్రలో. సో అది ఒక రాజకీయ నాయకుడికి కాదు, ఒక ప్రజానాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. ఎంతకాడికి ఒక ఈర్ష్య ద్వేషాలతో ఒక సామాజిక వర్గాన్నో లేకపోతే ఒక కుటుంబాన్ని ఫోకస్ చేసో ఎంతసేపటికి దుమ్మెత్తిపోయటం తప్ప, ఇదిగో మంచే లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడ తప్పు చేశాడు, ఇదిగో ఆ తప్పుని ఇచ్చి చూపించండి, దాన్ని ఎవరు కాదంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఒక రాంగ్ స్టెప్ వేస్తే ఖచ్చితంగా నేను విమర్శిస్తా, అది కదా కావాల్సింది, సద్విమర్శలు. అంతేగాని వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత విషయాలు, ఇంట్లో మహిళలను ఉద్దేశించి మాట్లాడతాలు, అవి ఎవరికి పనికిరావు. ప్రజాస్వామ్యంలో కావాల్సిందేంటి? చిత్తశుద్ధి ఉన్న నాయకులు కావాలి. ఏమాత్రం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, వాళ్ళకి నిధులు ఎలా తీసుకొస్తున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు, ప్రక్కదోవ పడుతున్నాయా, ఏం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అసలు ఆ శాఖల్ని హ్యాండిల్ చేసిన మంత్రులు ఎవరు అంటే ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. మరి ఏం చేశారని చెప్పేసి మరలా మేము బ్రహ్మాండంగా చేసామని చెప్పుకుంటారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకోవడం చేత కాదు, ఇంకా గట్టిగా ఆయన తరపున అంత మీడియాలు కూడా ఏమి లేవు, ఓదర కొట్టేసి సూపరో అని చెప్పడానికి. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఎంతసేపటికి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటా ఇలా చేయటం కాదు కదా కావాల్సింది. ఇక్కడ నేను పార్టీలు కులాలు ఏవి చూడట్ల, నాయకుడికి అతనికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేదా, ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా, ప్రజా సమస్యలు తీర్చుతున్నారా లేదా, ఆ యొక్క నిధులు ఏవేవైతే కేటాయిస్తున్నారో వాటిని పర్ఫెక్ట్గా యూజ్ చేస్తున్నారా, దుర్వినియోగం అవుతుందా అనేది ముఖ్యం. ఆ రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయి ఇప్పుడు, అది గిరిజన ప్రాంతాలలాగా ఉన్నాయి. అసలు ఒకప్పుడు గిరిజన ప్రాంతాలు అంటే కనీసం ఏదైనా వాహనం వెళ్ళడానికి కూడా అవకాశాలు లేవు. అంతెందుకండి, పాపం వాళ్ళు చెప్పులు వేసుకోవడానికి కూడా నోచుకోలేని పరిస్థితుల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులను ఖర్చు పెట్టి
ఆ యొక్క చెప్పులు కొనివ్వటం కానీ, తన ఫామ్ హౌస్లో పండించినటువంటి మామిడికాయలు ఇవ్వటం కానీ, అక్కడ దాని విలువ ఎంత అనేది కాదు, దాని అవసరం ఎంత అనేది చూడండి. లేదా ఆయనకి ఆ ప్రజల పట్ల ఉన్న ఆ యొక్క ప్రేమను చూడండి. సో ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ ఎమ్మెల్యేలు అలాగే చేస్తే, ఆ ఎంపీలు అదే బాధ్యతగా ఉంటే, నిధులు తీసుకురావడం కావచ్చు, వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గంగా వెళుతూ ఉంటే, ఇంకా మన రాష్ట్రం వెనకబడిపోయిందని ఎంతకాలం చెప్పుకుంటాం? ఆ గిరిజన సోదరులకు సంబంధించి పాపం వాళ్ళకి ఇప్పుడిప్పుడే కాస్త ఆ యొక్క సదుపాయాలన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి పుణ్యాన అని. సో ప్రజలు అందించిన విజయం ఎక్కడా కూడా అనవసరంగా గెలిపించామనో లేకపోతే వృధాగా అయిపోతుందనో అనే బాధ లేదు. ఇటువంటి వ్యక్తిని గతంలో మనం ఎందుకు ఓడించామా అన్న భావంతోనే చాలామంది ప్రజలు ఉన్నారు. సో భవిష్యత్తులో ఇటువంటి తప్పులు ఇంకెక్కడ జరగకూడదు అనే ఉద్దేశంతో ఉన్నారు. గెలిపోవడం సంగతి పక్కన పెట్టండి, కానీ అటువంటి నాయకుడు మాత్రం నేటి సమాజానికి అవసరం. ఇలా ఎవరు చేసినా కానీ, ఏ పార్టీ వాళ్ళు చేసినా ఖచ్చితంగా అభినందిస్తారు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సైతం ఆ యొక్క జన సైనికులు, ఆ నాయకులు మీరు చేయండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి ప్రజల తరపున అక్కడ వాళ్ళ సమస్యలు, ఆ కార్యక్రమాలు వాళ్ళకి అటెండ్ అవుతున్నారంటే ఇది కదా కావాల్సింది. సో పవన్ కళ్యాణ్ గారు తాజాగా గిరిజన సోదరుల దగ్గరికి వెళ్ళి ఆయన ఆ కార్యక్రమాలు నిర్వహించిన దానిపైన, ఇప్పుడు ఆయన చేస్తున్న పనితీరు పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.